అఖిల్ అక్కినేని గత ఏడాది ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్గా నిలవడంతో తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2024లో ఒక సినిమాను విడుదల చేయలేకపోయిన అఖిల్ వచ్చే ఏడాదిలో 2 సినిమాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నాళ్ళుగా యూవీ క్రియేషన్స్లో ఒక సినిమాను అఖిల్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాతో పాటు ఇటీవల వినరో భాగ్యము విష్ణుకథ దర్శకుడు మురళీ కిషోర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా చేయబోతున్న సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున సొంతంగా నిర్మించబోతున్నారు. అఖిల్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలతోనే సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ హిట్ కొట్టిన తర్వాతే అఖిల్ మీ ముందుకు వస్తాడు అంటూ ప్రకటించాడు. దాంతో అఖిల్ ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేయబోతున్నాడు అనిపిస్తుంది. అఖిల్ అక్కినేని హీరోగా ప్రస్తుతం వస్తున్న సినిమాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు అఖిల్ 2 సినిమాలు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వారు లేనివ్ అనే టైటిల్ను రిజిస్టర్ చేయించారు అనే వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లేనివ్ టైటిల్ను బ్లాక్ చేసిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అందుకు అఖిల్ను వచ్చే ఏడాదిలో లెనిన్గా చూడబోతున్నామనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లెనిన్ అనే పవర్ఫుల్ టైటిల్తో అఖిల్తో మురళీ కిషోర్ ఎలాంటి సినిమాను చేయబోతున్నాడా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.